బాగా పైసలు ఎక్కువైనాయి, అడ్వకేట్లను హైర్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన కదా, మోస్ట్ అభద్రత భావం ఉన్న కుటుంబం ఇది. పుట్టిన భయపడతారు వీళ్ళు. రేపు జైలుకు పోవాలి. మనకున్న అలవాట్లు ఎట్లా బతకాలి? ఈ భయము, నిద్ర పడతలేదు, క్వాష్ పిటిషన్లు, కేవేట్లు, అరెస్ట్ చేయకుండా ఇది ఏమంటారు యాంటిసిపేటరీలు, అన్నిటి కింద మీద పడుతున్నారు. నిద్ర పడతలేదు, చేసిన పాపం ఏడిపోదు, అది రివర్స్ కొడుతున్నది. నిద్ర ఉండదు, జైలుకు పోవాలి, జైలునే ఉండాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి. ఇది ఈ జన్మలనే కావాలి, మేమందరం చూడాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము? కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లు, మీ ఛానల్లో చూస్తూ ఉన్నాను. మీ ఛానల్లో చూపించిన దాన్ని బట్టి పోతారని అనుకుంటున్నాం. ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో. ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టింది. యాదందా ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకి ఎక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి, దొంగ పీడీ యాక్టులు పెట్టి, వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంత ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి. పెట్టిన 11 మంది మా కొరుట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకి వదలలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలికి అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ, కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు. ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది.